ఆత్మ గౌరవం కావాలంటే అంతం చెయ్యాలి. స్వయం పాలన కోసం సమర శంఖం పూరించాలి. మాతృభూమి పరాయి పాలకుల చేతిలో బందీ అయ్యింది. విజయమో వీరస్వర్గమో. అందుకే శివాజీ బాన్స్లే కత్తిపట్టాడు. దెబ్బులిలా కథన రంగంలో దూకాడు. తిరుగులేని మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చరిత్రలో ఛత్రపతిగా నిలిచిపోయాడు. ఆ వీరుడి జీవితం కోట్ల మందికి స్ఫూర్తి కావచ్చు. కానీ ఆ యోధుడి మరణం మాత్రం ఏదో మర్మం ఉందన్న అనుమానాలను మిగిల్చింది. ఇంతకీ శివాజీ ఎలా చనిపోయాడు? ఆయన మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా? ఇదే ఈ వారం సీక్రెట్. 1680 మార్చ్. రాయ్గఢ్ మరాఠా సామ్రాజ్యం. ఆకాశాన్ని చీల్చిన ఆత్మవిశ్వాసం అనంత వాయువుల్లో కలవబోతోంది. భయమన్నదే ఎరుగని ధీరుణ్ణి మృత్యువు మింగేయబోతోంది. ఛత్రపతి శివాజీ అనారోగ్యంతో ఉన్నారు. జ్వరం, విరోచనాలతో మంచం పట్టారు. అలు పెరుగని యోధుడు ఒక్కసారిగా అలసిపోయాడు. 1680 ఏప్రిల్. ఛత్రపతికి జ్వరం ఇంకా తగ్గలేదు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోయింది. మరాఠా ఆత్మగౌరవ పతాకాన్ని రెపరెపలాడించిన శివాజీ రాజేను మృత్యువు మౌనంగా తీసుకువెళ్ళింది. స్వయం పాలన కోసం భారత గడ్డపై నినదించిన తొలి గొంతు శివాజీ. ఆత్మ గౌరవం కోసం బిగుసుకున్న తొలి పిడికిలి శివాజీ. యుద్ధ రంగంలో ఎన్నో విజయాలు సాధించాడు. అపజయాల మెట్ల నుంచి గెలుపు శిఖరాన్ని అందుకున్నాడు. శివాజీని చంపాలని ఎంతో మంది అనుకున్నారు, కానీ చంపలేకపోయారు. చివరకు మృత్యువు ముందు ఛత్రపతి తలదించుకున్నాడు. కానీ తాను చేసింది ఎంత పెద్ద తప్పో మృత్యు దేవతకు కూడా తెలియకపోవచ్చు. అందుకే శివాజీ చనిపోయింది ఏ రోజు చరిత్ర రికార్డ్ చేయలేదు. శివాజీ డెత్ డేట్ పై స్పష్టత లేదు. అసలు శివాజీ ఎవరు? ఏ లక్ష్యంతో శివాజీ పోరాడారు? శివాజీ గురువు ఎవరు? అఫ్జల్ ఖాన్ చూసి శివాజీ భయపడ్డాడా? శివాజీపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉండేది? తన రాజ్యంలో శివాజీ ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టాడు? జిజియాబాయి షాహాజీ భోంస్లేకు 1627 ఫిబ్రవరి 19న శివాజీ పుట్టాడు. బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ సుల్తాన్లకు కిరాయి సైనికులను సప్లై చేసే నాయకుడు షాహాజీ. ఇందుకు ప్రతిఫలంగా ఆయనకు పూణే జాగీర్ దక్కింది. శివాజీకి 12 ఏళ్లున్నప్పుడు బీజాపూర్ సుల్తాన్ దగ్గర పనిచేసేందుకు బెంగళూరు సమీపంలోని జాగీర్కు షాహాజీ వెళ్లాడు. దీంతో శివాజీకి తల్లే అన్ని అయిపోయింది. కానీ అందరూ అనుకున్నట్లు శివాజీ గురువులు దాదాజీ కొండదేవ్, సమర్థ రామ్దాస్ కాదంటారు పురుషోత్తం కేత్కర్ లాంటి మరాఠా రచయితలు. తల్లిదండ్రులతో పాటు తూకారాంను శివాజీ గురువుగా భావించాడు. వాళ్లు నేర్పిన విలువలతోనే జీవితాన్ని మలుచుకున్నాడు. సుల్తాన్ల పాలనలో మరాఠా ప్రజలు అస్తిత్వాన్ని కోల్పోయారు. మరాఠ్వాడా పౌరుషాన్ని ప్రపంచానికి చూపించాలి. అందుకే 16 ఏళ్ల వయసులో, అంటే 1645లోనే కత్తి పట్టాడు. కేవలం 1000 మంది సైనికులతో బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలోని తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. 1647 నాటికి కొందన, రాజ్గఢ్ కోటలతో పాటు పూణే దక్షిణ ప్రాంతంపై పట్టు సాధించాడు. 1654 నాటికి పశ్చిమ తీరంతో పాటు కొంకణ్ తీరంలోని కోటలను శివాజీ గెలిచాడు. ఓటమి తప్పదనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి. అనువైన సమయంలో దాడి చేసి గెలవాలి. ఇదే శివాజీ రణతంత్రం. దీన్నే గెరిల్లా పోరాటం అంటారని ప్రపంచానికి తెలియకముందే శివాజీ దాన్ని అమలు చేశాడు. శివాజీని బంధించి తీసుకురావాలని 1659లో బీజాపూర్ సుల్తాన్ తన సేనాని అఫ్జల్ ఖాన్ను పంపాడు. 29,000 మంది సైన్యం, 10,000 అశ్వక దళంతో వచ్చిన అఫ్జల్తో ముఖాముఖి తలపడితే ఓటమి తప్పదని భావించిన శివాజీ వెనకడుగు వేశాడు. గెరిల్లా పోరాటం మొదలుపెట్టాడు. చర్చలకు రమ్మన్న అఫ్జల్ పిలుపుతో శివాజీ ఒంటరిగా వెళ్లాడు. కానీ ప్రమాదాన్ని ముందే ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.
నవంబర్ 10న అఫ్జల్ ఖాన్ను శివాజీ చంపేశాడు. అప్పటికి శివాజీ వయసు 29 సంవత్సరాలే. శివాజీ వ్యక్తిత్వంపై భక్త తుకారం ప్రభావం బాగా ఉండేది. ఆయన కీర్తనలు, దోహలను తన రాజ్యంలో శివాజీ అమలు చేశాడు. మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నాడు. సతీ సహగమనాన్ని నిషేధించాడు. జమీందారీ, వతందారీ వ్యవస్థలను రద్దు చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. అచ్చు యంత్రాలను కూడా ఉపయోగించాడు. శివాజీ ముస్లింలను ద్వేషించాడా? మొఘలులతో వైరం ఎందుకు వచ్చింది? ఆగ్రా నుంచి శివాజీ ఎలా తప్పించుకున్నాడు? ఛత్రపతి సైన్యంలో కీలక స్థానాల్లో ఎవరెవరు ఉండేవారు? శివాజీ పట్టాభిషేకాన్ని ఎవరు బహిష్కరించారు? ఎందుకు బహిష్కరించారు? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాటను శివాజీ ఆచరించి చూపించాడు. 1657 వరకు మొఘల్ సామ్రాజ్యంతో శివాజీకి మంచి సంబంధాలే ఉండేవి. బీజాపూర్ సుల్తాన్పై యుద్ధానికి వెళ్తున్న ఔరంగజేబుకు సాయం చేయటానికి శివాజీ ముందుకొచ్చాడు. అందుకు ప్రతిఫలంగా బీజాపూర్ కోటను ఇమ్మన్నాడు. ఇందుకు ఔరంగజేబు ఒప్పుకోలేదు. 1657 మార్చిలో శివాజీ అనుచరులు మొఘల్ సామ్రాజ్యంలోని అహ్మద్ నగర్పై దాడి చేశారు. ఆ తరువాత శివాజీ స్వయంగా జునార్పై దాడి చేసి 3 లక్షల నగదును, 200 గుర్రాలను తీసుకువెళ్లాడు. దీంతో మొఘలులు శివాజీని టార్గెట్ చేశారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధాలు చేయటం అప్పట్లో ఆనవాయితీ. అయితే ఈ నియమాన్ని గెలిచేందుకే వాడుకున్నాడు శివాజీ. పూణే కోటను ఆక్రమించిన ఔరంగజేబు మేనమామ షైస్తా ఖాన్పై 1663 ఏప్రిల్ 15న అర్ధరాత్రి దాడి చేశాడు. కోలుకోలేని విధంగా మొఘల్ సైన్యాన్ని దెబ్బకొట్టాడు. కొడుకును, చేతి వేళ్లను కోల్పోయిన షైస్తా ఖాన్ పూణే వదిలి ఆగ్రాకు పారిపోయాడు. మొఘలులు, దక్కన్ సుల్తాన్లకు వ్యతిరేకంగా పోరాడాడు. కానీ శివాజీ మతద్వేషి కాదు. ముస్లింలను కూడా రాజ్యంలో భాగంగానే చూశాడు. ఖురాన్ను గౌరవించాడు. తన యుద్ధాన్ని మరాఠా అస్తిత్వ పోరాటంగానే చూశాడు గాని హిందూ ముస్లిం పోరాటంగా శివాజీ చూడలేదు. లక్ష్యాన్ని సాధించటానికి తన సైన్యంలో ముస్లింలను చేర్చుకున్నాడు. హైదర్ అలీ గోహ్రీ, దరియా సారంగ్, ఇబ్రహీం ఖాన్, దౌలత్ ఖాన్, సిద్ది ఇబ్రహీంలకు సైన్యంలో కీలక పదవులు ఇచ్చాడు శివాజీ. 1666 మే 29న చర్చలకని పిలిచి శివాజీని ఆగ్రాలో బంధించాడు ఔరంగజేబ్. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ పంపాలని ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న శివాజీ అనుచరులు ఆగస్టు 17న ఆగ్రా నుంచి శివాజీని తప్పించారు. శివాజీలా ఆగ్రాలో ఉండిపోయింది ఓ ముస్లిం. ముఖ్యమైన విషయం ఏంటంటే సూఫీ సంప్రదాయాన్ని శివాజీ అభిమానించాడు. సూఫీ గురువు బాబా షరీఫుద్దీన్ సమాధిని శివాజీ సందర్శించాడు. కొంకణ్లో ఉండే మరో సూఫీ గురువు షేక్ యాకూబ్ను కలుసుకొని ఆశీస్సులు తీసుకున్నాడు. మొఘలులను 3 చెరువుల నీళ్లు తాగించాడు శివాజీ. బీజాపూర్ సుల్తాన్ కన్నెత్తి చూడకుండా చేశాడు. రాయ్గఢ్ రాజధానిగా విశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయినా శివాజీకి సంతృప్తి కలగలేదు. తోటి రాజులు శివాజీని రాజుగా గుర్తించడానికి ఒప్పుకోలేదు. అందుకే చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకోవాలనుకున్నాడు. తనకిష్టం లేకున్నా తల్లి జిజియాబాయి పట్టుబట్టడంతో శాస్త్రోక్తంగా పట్టాభిషేకం చేసుకోవాలని భావించాడు. శివాజీకి పట్టాభిషేకం చేయటానికి మరాఠ్వాడా ప్రాంతంలోని బ్రాహ్మణులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో 4 లక్షల బంగారు వరహాలు ఇచ్చే షరతుతో వారణాసి నుంచి గంగా భట్టు అనే పండితుణ్ణి పిలిపించారు. గంగా భట్టు వచ్చాడు గాని శివాజీని తాకను కూడా తాకలేదు. తన కాలి బొటన వేలితో శివాజీకి తిలకం దిద్దాడని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. ఎందుకు? మరాఠా పౌరుషాన్ని చాటిన శివాజీని గౌరవించడానికి
పండితులు ఎందుకు ఇష్టపడలేదు? ఈ ప్రశ్నకు 4 వర్ణాల వ్యవస్థే సమాధానం. శివాజీ పట్టాభిషేకాన్ని బ్రాహ్మణులు ఎందుకు బహిష్కరించారు? శివాజీ మరణించాక వారసత్వం కోసం గొడవలు ఎందుకు జరిగాయి? శివాజీది సహజ మరణం కాదన్న అనుమానాలు ఎందుకు వచ్చాయి? శివాజీ మరణంలోని కీలక విషయాలు ఇవి. హోమ్స్లే వర్గానికి చెందినవాడు శివాజీ. ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం ఆయన ఓబీసీ. అదే ఆయన పట్టాభిషేకానికి బ్రాహ్మణులు రాకపోవడానికి కారణమైంది. మనువాదం చెప్పిన వర్ణ విధానానికి వ్యతిరేకంగా శివాజీ రాజయ్యాడు. అయితే క్షత్రియులు లేదంటే బ్రాహ్మణులే రాజ్యాధికారాన్ని అందుకోవాలన్నది మనువు సిద్ధాంతం. ముస్లిం సుల్తాన్ను అయినా ఒప్పుకుంటాం గాని శూద్రుడైన శివాజీకి పాలించే అర్హత లేదని నాటి మరాఠా ప్రాంతంలోని కొంతమంది పీష్వా బ్రాహ్మణులు బహిరంగంగానే చెప్పేవారు. వారు వ్యతిరేకించడం వరకే వారు పరిమితం కాలేదంటున్నారు చరిత్రకారులు. తోర్నా కోటను ఆక్రమించి మూలవాసి సామ్రాజ్య స్థాపనను శివాజీ మొదలు పెట్టాడో అప్పటి నుంచే ఆయన్ను అంతం చేసేందుకు ప్రయత్నించారని చెప్తున్నారు. నిజానికి శివాజీ హిందూ రాజ్యం కోసం కాకుండా స్వరాజ్యం పేరుతో స్వదేశీ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగానే అన్ని మతాలను ఆదరించాడు. సతీ సహగమనం లాంటి దురాచారాలను ఆపేయించాడు. వేదాలు, శాస్త్రాలు లాంటి వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఆయన మత ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడన్న భావన నాటి పీష్వా బ్రాహ్మణ వర్గానికి చెందిన కొందరిలో పెరిగిందని చరిత్రకారులు చెప్తున్నారు. అందుకే రాయ్గఢ్పై బీజాపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ దాడి చేసినప్పుడు అక్కడి పీష్వా బ్రాహ్మణులు ఆయన్ని కలిశారని మరాఠీ చరిత్రకారులు అంటున్నారు. అఫ్జల్ ఖాన్ గెలవాలని పీష్వా బ్రాహ్మణుల్లో కొంతమంది కోటి చండీయాగం చేశారట. అంతేకాదు, చర్చల కోసం అఫ్జల్ ఖాన్ తరపున వచ్చిన మధ్యవర్తుల్లో ఒకరైన కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి పీష్వా బ్రాహ్మణుడే. ఇది చారిత్రక వాస్తవం అంటున్నారు మరాఠా రచయితలు. శివాజీని అంతం చేయాలని ప్రయత్నిస్తున్న కొంతమందికి ఆయన రెండో భార్య సోహ్రాబాయ్ ఆయుధంగా మారింది. శివాజీకి 2 కొడుకులు. మొదటి భార్య కొడుకు సంభాజీ, సోహ్రాబాయ్ కొడుకు రాజారాం. శివాజీ బతికి ఉన్న రోజుల్లో సంభాజీకి చాలా ప్రాధాన్యం ఉండేది. సైనికుల్లో చాలా మంది అతడి అనుచరులే. శివాజీ తరువాత తన కొడుకు రాజారాం మరాఠా సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడని భావించిన సోహ్రాబాయికి సంభాజీ అడ్డుగా కనిపించాడు. శివాజీ కూడా పెద్ద కొడుకుకే ప్రాధాన్యం ఇవ్వడంతో సోహ్రాబాయి మరోలా ఆలోచించింది. ఆమె ఆలోచనలు దారి తప్పటంలో కొంతమంది పీష్వా బ్రాహ్మణుల ప్రమేయం ఉందన్న వాదనలున్నాయి. శివాజీ మరణంపై పురుషోత్తం కేత్కర్తో పాటు చాలా మంది మరాఠీ రచయితలకు అనుమానాలున్నాయి. వాళ్ల వాదన ప్రకారం జ్వరంతో శివాజీ మంచం పట్టడాన్ని అనువుగా మార్చుకోవడానికి పీష్వా బ్రాహ్మణుల్లో కొంతమంది ప్రయత్నించారు. సోహ్రాబాయిని కలిసి శివాజీని చంపాలని చెప్పారు. శివాజీ బతికి ఉంటే రాజారాం ఎప్పటికీ చక్రవర్తి కాలేడని చెప్పారు. శివాజీ చనిపోయాక ఔరంగజేబుతో సంధి కుదుర్చుకొని రాజారాంను గద్దెనెక్కిస్తామని ఆమెకు నచ్చజెప్పారు. కొడుకును రాజుగా చూడడమే లక్ష్యంగా మార్చుకున్న సోహ్రాబాయి ఈ కుట్రకు ఒప్పుకుంది. అందుకే విషమిచ్చి శివాజీని చంపేసిందని కొంతమంది నమ్ముతారు. శివాజీ చనిపోవడంతోనే హడావుడిగా ఏప్రిల్ 21న 10 ఏళ్ల రాజారాంను రాజుగా ప్రకటించింది సోహ్రాబాయి. ఆ ముచ్చట ఎన్నో రోజులు నిలవలేదు. శివాజీ చనిపోయాక ఆవేదనతో రాయ్గఢ్ను వదిలిపెట్టిన సంభాజీ ఆ తరువాత అనుచరుల ఒత్తిడితో కోటను స్వాధీనం చేసుకున్నాడు. రాజుగా ప్రకటించుకున్నాడు.
రాజారాంతో పాటు సోహరాబాయిని జైలుకు పంపాడు. సంభాజీ చనిపోయాక రాజారాం మరాఠాల రాజయ్యాడు. ఆ తర్వాత సంభాజీ కొడుకు సాహు సింహాసనం ఎక్కాడు. సాహుతో శివాజీ వంశ పాలనకు తెరపడింది. దురాశకు కుట్ర తోడయ్యింది. అందుకే శివాజీ అంతమయ్యాడు. ఓ మూలవాసి చక్రవర్తి కావడాన్ని సహించలేని అగ్రకులస్తులే శివాజీని చంపేశారన్న వాదనలు ఉన్నాయి. శివాజీ జీవితం, ఆయన సాధించిన విజయాలు చరిత్రలో తప్పుగా ఒక మతానికి వ్యతిరేకంగా రికార్డయ్యాయన్న విమర్శలున్నాయి. అందుకే వాటిని సరిదిద్దడానికి ఇప్పుడిప్పుడే కొంతమంది రచయితలు ప్రయత్నం స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే శివాజీ మరణంలోని మిస్టరీ బయటపడింది. ఇది ఈ వారం సీక్రెట్. మరో సీక్రెట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ V6 News.